కేటీఆర్ కొడంగల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని కొడంగల్కు వస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొడంగల్కు ఏమీ చేయలేదని, కొడంగల్ను దత్తత పేరుతో నిండా ముంచింది సరిపోలేదా అంటూ ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలు బీఆర్ఎస్ను నమ్మి మోసపోయారన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. అభివృద్ధి పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తీసుకుపోయి జైల్లో వేసినా కూడా మీకు ఇంకా రావడం లేదంటే అర్థం తెలియదు. మీరు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు, మన పట్నం నరేందర్ రెడ్డి గారు, మరి కొత్తనే 1 టర్మ్ మీరు వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ఇక్కడ చిచ్చు రేపడానికి, కొంతమంది ఉసుగొల్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పకుండా మీకు అదే మీకు తిరగబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు మాకు అధికారం ఇచ్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మాకు 1 సంవత్సరం అవుతుంది, ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మరి వాళ్ళ రేషన్ కార్డుల గురించి కానివ్వండి, ఇండ్ల గురించి కానివ్వండి, అన్ని కూడా ప్రణాళిక ప్రకారం అన్ని ఒకటి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉంటే మరి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టడం, మళ్ళీ మీ యొక్క ఉనికి కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయాల్లో తెరమరకు అవ్వకుండా ఉండడం కోసం తప్పిస్తే ఈ యొక్క ప్రాంతానికి కానీ, ఈ యొక్క ప్రజలకు కానీ, ఈ గ్రామాలకు కానీ, ఈ నియోజకవర్గానికి మీరు ఎలాంటి మేలు జరగదని చెప్పి తెలియజేస్తాం.